జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద. ఒక విషయం ఏమంటే, ప్రతి ఒక్కరు వృత్తి వృత్తి చేసేవాళ్ళు అంటే కొద్దిగా చిన్న చూపు చులకన కొంతమందిలో. నేనేం చెప్తానంటే, మేము ఈరోజు మా వృత్తి మేము చేస్తున్నాం, మా వంశపరమైన వృత్తి మేము చేస్తాం, దానికి అంత పెద్ద విలువ లేదు, మామూలు అని అనుకుంటాం కదా. దాని విలువ ఎంత ఉంది మీకు తెలుసా? పోనీ ఆలోచించేది, దాని విలువ ఎంత ఉంది తెలుసా? మేము చేసే వృత్తి ఒక దాసపు పని కానీ, ఒక రచకులు బట్టలు ఉతికేది, ఐరన్ తిప్పేది, వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేసేది, తర్వాత తర్వాత ఒక ఊళ్ళో కొమ్మేస్తారు వాళ్ళు, కానీ వాళ్ళ పద్ధతులు కూడా వేరే ఉంటాయి, అవి కూడా. తర్వాత గుంతులు కొట్టేవాళ్ళు, తర్వాత తప్పట్లు కొట్టేవారు, తర్వాత తలనీలాలు తీసేవారు, తీసేది ఇదంతా తీసేవారు, తర్వాత తలారు, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి. అది ఏమి, వాళ్ళ వంశపరమైన వృత్తులు, వాళ్ళ పూర్వీకులు చేసిన వృత్తులు. నేను అంటాను, ఏమి విలువ ఉంది ఈ పనికి, వీళ్ళకి ఏముంది అంట. సరే, నేను చెప్పింది కరెక్టే, ఎందుకంటే మేము ఒప్పుకోలే ఈ విషయానికి. ఏముంది అన్నారు, కానీ ఏం చేయాలన్నా కూడా ఒక శాస్త్రం అంటూ ఉంటుంది, దాని పక్కకు తెలియం కదా మనము. ఒక శాస్త్రాన్ని మనం పక్కకు తెలియం కదా. దానికోసం ఇవి మా అందరికీ, నా ఒక్కరు కాదు, దయచేసి అర్థం చేసుకోండి. వంశపరం చేసే ప్రతి ఒక్కరికి మాకి వాళ్ళు వీళ్ళు ఇచ్చిన జాబులు కాదండి, వాళ్ళు వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కాదు. మహానుభావుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఇచ్చిన విద్యలండి మాకి. అంతకంటే గొప్పది ఏముంది భూమి పైన మాకి? మాది చిన్న చూపే కావచ్చు, మా వృత్తులు చిన్న చూపే కావచ్చు, మా పైన చిన్న చూపే, కానీ మహానుభావుడు వృత్తి చేస్తున్నాం కదా, మహానుభావుడు ఇచ్చిన విద్యలే కదా, మహానుభావుడు చేసిన మాకు చూపించిన మార్గమే కదా ఈరోజు ఇది. దీన్ని చిన్న చూపుగా ఎట్లా ఆలోచిస్తారు చెప్పండి కొంచెం. దాసప్ప, అబ్బా గోవిందా, ఏమప్ప, ఏం ఎదుటాలు స్వామి అవసరం. మీ ఇంట్లో ఒకరు పోతే తెలుస్తుంది దాసప్ప విలువ, మీకు దాసప్ప అవసరం ఉంటే తెలుస్తుంది దాసప్ప విలువ. ఎగతాళి, కామెంట్ చేసేది చేయండి, కామెంట్ ఎప్పుడు చెప్పు, అన్ని కరెక్ట్గా ఉన్నవాడే కామెంట్, తర్వాత తెలుస్తుందా ఆయన పనేమో తెలుస్తుందా? ఆ మహానుభావునికి ఆయన చేసే సేవ ఏమో తెలుసా? ఆయన దాసుడయ్యా, దాసప్ప అంటే స్వామి. మీరు చేసే ఎగతాళి పిల్లలు కూడా నేర్చుకుంటారు, స్వామి అని మేమంటే స్వామి అని వాళ్ళు. దయచేసి వంశపరమైన వృత్తిని దయచేసి ఎగతాళి చేయండి. మహానుభావుడు ఇచ్చిన విద్యలవి, మహానుభావుడు చూపించిన మీ వంశంలో మీరే చేయాలని చెప్పి పెట్టిండే పద్ధతులు అవి. కొన్ని ఊరికే రాలి, వాళ్ళు ఏదో బట్టలు ఉతుక్కుంటారంట, తక్కువ చేయొద్దు దయచేసి. మనం బట్టలు ఉతుక్కోకుండా మీకు జరగదు. దాసప్ప జాకెట్ కొట్టుకోకుండా, ఒక తిరుమంత్రం చెప్పుకోకుండా ఒక పద్ధతి చేయకపోతే జరగదు, దయచేసి అర్థం చేసుకోండి. ఒక తలారు ఎత్తుకొని ఆడ కొడితేనే తన విలువ. తలారు అంటే ఇది తక్కువంతి, దయచేసి చేసుకుంటారు, దయచేసి అట్లా. మహానుభావుడు ఇచ్చిన వృత్తులు, ఏ వృత్తిని కూడా దయచేసి ఎగతాలు చేయొద్దండి. మీరు వేరే పనులు ఏమన్నా చేసుకోండి, సంతోషం, కానీ వంశపరమైన వృత్తులను మాత్రం దయచేసి ఎగతాలు చేయొద్దు. అది చాలా 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 తప్పు. ఆ మహానుభావుని దృష్టిలోనే తప్పు, మా దృష్టిలో కాదు. మేము అవమానాలు పడతాం, మనకు జరుగుతా ఉంటాయి, కామన్. ఎందుకంటే చూస్తానే ఉంటాం. ఆహాహాహా వచ్చా, అయ్యయ్యా, ఏం మాట్లాడతారు? ఆయన రాకపోతే ఇంటికాడ శవం తీరప్ప, ఆయన రాకపోతే ఇంటికాడ
వాళ్ళు గొంతు కొట్టేవాళ్ళు లేకపోతే జరగదయ్యా స్వామి, చప్పట్లు కొట్టేవాళ్ళు జరగదయ్యా స్వామి. దయచేసి కొన్ని కొన్ని విద్యలకి విలువ లేకోకుండా చేసుకుంటా ఉంటారు. ఆ విద్యలకు విలువ వచ్చే దానికోసమే నేను నా వీడియోలు, ఆయుగాళ్ళు అనే వాళ్ళ విలువ ఎంత ఉంటుంది అనే దానికోసమే నా వీడియోలు. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరు నేను తక్కువ అంచనా. మళ్ళా రేపు పొద్దున్నే ఏముంటాయి ఏమనేది తెలీదు. వంశపరమైన వృత్తులు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. అవి పోయినాయో సాంప్రదాయం లేవు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. నేను చెప్పినాను కదా నేను చెప్పిన లీస్ట్ లో ప్రతి ఒక్కరూ ఇంపార్టెంట్. ఆయుగాళ్ళు ప్రతి ఊరికి ప్రతి ఆయుగాళ్ళు ఇంపార్టెంట్. 12 రకాల ఆయుగాళ్ళు అవసరం అండి ఒక ఊరికి. 12 రకాల ఆయుగాళ్ళు చాలా నెగ్లెక్ట్ గా మనిషిని తీసి, కానీ మనిషి అనే కంటే మీ పాపాలు, మీ కష్టాలు, మీ సమస్యలు ఎన్నున్నా కూడా తీసుకొని పోయి వాళ్ళు చేస్తారండి. దయచేసి శవం శివంతో సమానం అని చాలా మందికి తెలుసు. మరి ఆ పని వృత్తి చేసే వాళ్ళు ఎందుకు వెళ్తారు? మీరు వెళ్తారు చేస్తారు, పిల్లలు వెళ్తారు. దాసప్ప వచ్చిన్నాడంట గొంతులో. ఏమప్ప దాసప్ప అంటే అనుకున్నా. దాసప్ప మీ ఇంటికి అవసరం పడినప్పుడు దాసప్ప కొమ్మేసేవాళ్ళు మీ ఇంటి కాడికి వచ్చి కొమ్మేసినప్పుడు దాని విలువ తెలుస్తుంది. మీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళకి అవసరం, కాకులంత అవసరం పడినప్పుడు వాళ్ళు విలువ తెలిసేది. ఇంటికి తలనీళ్ళు తీసే వాళ్ళకి అవసరం పడినప్పుడే దాన్ని, తలారితో అవసరం పడినప్పుడే, ప్రతి ఒక్కటి అంటే వాళ్ళు అవసరం పడినప్పుడే వాళ్ళు విలువ తెలిసేది. వాళ్ళ విలువను ఎక్కడా తగ్గిస్తున్నారు. నేను ఈ వీడియోలో చెప్పేది ఒకటే, ఎవరెవరు వంశపరమైన పనులు చేస్తా అంటారో దాని విలువ ఎక్కడా పోదు. ఆ మహానుభావుని ఆశీర్వాదం నిండు నూరేళ్ళు ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. దానికి ఎక్కడ కూడా లోటుపాటు ఉండదు. ఆ మహానుభావుడు దాన్ని కాపాడుతూనే ఉంటాడు. ఈ రోజు నేను ఈ వీడియో చేస్తాను అంటే చాలా చోట్ల ఎగతాలుగా ఉంది. కొన్ని కొన్ని వంశపరమైన పనులు చేసే వాళ్ళకి ఎగతాలు జరుగుతుంది. చూడండి కావాలంటే. వాడా రాలే కూర్చోలే ఆడా, ఎంత మర్యాద. కానీ వాడి అవసరం రారా కూర్చోరా అనేది ఉంటుంది. వాడి అవసరం మాత్రం తప్పదండి. మనము అన్ని సంపాదించుకుంటాం, కొన్ని సంపాదించుకోలేము. దయచేసి అది వాళ్ళు వస్తేనే తీరేది. ఏదన్నా అవసరం పడి బజార్లో కొనుక్కొని వచ్చుకోవచ్చు, కానీ ఇట్లా కొనేకి వాళ్ళు ఇష్టపడి వస్తేనే మీ కార్యం తెలియదు. వాళ్ళకి ఇష్టపడి వస్తేనే మీ కర్మ తెగేది. వాళ్ళు ఇష్టపడి వస్తేనే ప్రతి పనులు జరిగేది. దయచేసి నెగ్లెక్ట్ చేయకూడదు. వంశపరం వృత్తికి దాని విలువ ఎక్కడా పోదు. అది ఏమైనా కూడా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు పిల్లలకు కూడా నేర్పించండి. చాలా మంది ఏమంటారంటే మేము కొంచెం దీంట్లో ఉన్నాం, మాకు దీంతో ఏం పని, దాంతో మొదలైన ఉండే స్వామి. మనము ఆ బుడంలో నుంచి వచ్చిన చెట్లే, ఆ బుడంలో నుంచి వచ్చిన కాయలే, ఆ బుడంలో నుంచి కొమ్మలే, అవే పూలే. ఎక్కడా ఏం మారుతుంది? మన రంగులు మారుతాయి, మన బట్టలు మారుతాయి, మన విధానం మారుతుంది, మనం మాట్లాడే విధానం మారుతుంది, టెక్నాలజీ తెలుస్తుంది. కానీ మనిషి మారడు, మనిషి శరీరం మారదు, మానవత్వం మారదు. ఆ వృత్తిపరమైన విలువ ఎక్కడా పోదు. దయచేసి అర్థం ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈ విషయం నలుగురు తేలాల. ఎక్కడ కూడా ఎవరిని వంశపరం వృత్తి చేసే వాళ్ళు ఎగతాలు చేయొద్దు. ఒక ముసలాయన ఈ రోజు ఇక్కడ శ్రీకాంతపురంలో అక్కడ ఇక్కడ పళ్ళు తిరుగుతాడు, గరుడుగా ఎత్తుకొని తిరిగాడు. చూస్తే చాలా సంతోషమైందండి. నడచలేడు, ఆయనకి మాట్లాడేది మాట రాదు పాపం. ఆయన భార్య ఇద్దరు తిరుగుతా అంటారు. ఆ వృత్తి ఉంది కాబట్టి వాళ్ళు సంపాదించుకొని తింటాడు. ఆ మహానుభావులు నమ్ముకున్న దానికి కొంత భోజనం పెడతాడు. ఆ వృత్తి అంటే అంత విలువైంది. దయచేసి అర్థం చేసుకోండి. అన్ని ఉండే వాళ్ళు చేతకాలు దిక్కు తెచ్చుకోకుండా ఆడాయిడా పడింటారు. కానీ వాళ్ళు ఆ వయసులో వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని ముందుకు తీసుకోపోతున్నారే, దానికి సంతోషపడాలి. ఈసారి వాళ్ళు ఎక్కడైనా కనపడితే ఆ వీడియో తీసి కూడా వాళ్ళ గురించి చెప్తాను, వాళ్ళ గురించి మాట్లాడాలి. అట్లా వాళ్ళు గుర్తు పెట్టుకోవాలా. వంశం పని అంటే ఎట్లుంటుందని చాలా చిన్న చుక్క చూసుకుంటారు. మన ఇంట్లో వంశాన్ని మనమే నెగ్లెక్ట్ చేసుకుంటే బయట వాళ్ళకి ఎట్లా అర్థం చేసుకో. నా ఇంట్లో ఉండే వాళ్ళని నన్ను అవమానించేది ఒకటి, నా వృత్తికి మీరు అవమానించేది ఒకటి. తేడా ఏం లేదు. ఎవరు అవమానించదండి. మహానుభావులు పనులు చేస్తున్నాము, కర్మలు దగ్గర పనులు చేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. మీకు మీరు కర్మలు తెచ్చుకోలేదు. దయచేసి ఆలోచన చేయండి.
ఆయిగాళ్ళు వస్తేనే కర్మలు తెగేది, ఆయిగాళ్ళు వస్తేనే ఊరికి మంచి జరిగేది, ఆయిగాళ్ళు వస్తేనే ప్రతి కార్యం అయ్యేది. ఆయిగాళ్ళకు ఒక విలువ ఇవ్వండి. ఈ జోబిలో నుంచి ఇస్తారో లేదో అది వేరే విషయం, విలువ మాత్రమే లేదు. వాళ్ళే దేవాళ్ళకి వస్తారు. మీ కర్మలు తెంచేకి వస్తారు, వాళ్ళే దేవాళ్ళకి వస్తారు. వాళ్ళు ఎవరన్నా కావచ్చు, ఆయిగాళ్ళు ఆయిగాళ్ళు ఎవరిని మనిషి మాత్రం దయచేసి తక్కువ బేల్దారు పని చేసేవాడు ఎర్రమన్ను పూసుకున్నాడంటే దాన్ని తక్కువ అంచనేయద్దు. ఆ ఎర్రమన్ను పూసుకొని అప్పుడు సిమెంట్ పూసుకుంటే నువ్వు ఆ ఇంట్లో ఉండాలి. చిన్న చూపు చూడు దయచేసి. ఏ వృత్తిలో అన్నాను, ఆ వృత్తికి అంత విలువైంది. కాకుంటే మాకు ఆ మహానుభావుడు ఇచ్చే వృత్తి కాబట్టి అది చేసుకొని పోతాను. ఇంత స్టైల్గా ఉంటారు, అంత స్టైల్ ఎంత స్టైల్గా ఉన్నా నువ్వు తినేది మూడు మూడు పిలుచులు భోజనం తప్ప, మూడు కోట్ల భోజనం తప్ప ఏమీ లేదు. అంతకు మించి ఏమీ లేదు. అర్థం చేసుకో. ప్రతి ఒక్కరు మారండి, తెలుసుకోండి, మనిషి విలువ తెలుసుకోండి. తెలుసుకోవాలని చల్లని ఆశీర్వాదంతో మహానుభావుడు మీకు ఆ మనసు ఇవ్వాలని నలుగురికి ఈ ఆయుగాళ్ళు వీరికి చేసే ప్రతి పనికి అనుకోగా విలువని కాపాడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. చిన్న చూపు మాత్రం చూడొద్దండి. గౌరవం చేసే వాళ్ళు కూడా చేయలేకపోతారు. రేపొద్దున్నే పొద్దుచ్చి మీ ఇంటికాడ ఏదైనా సమస్య చేస్తున్నారంటే వాళ్ళు ఎంతో ఇదిగా చేస్తున్నారు. వాళ్ళు ఎగతాలు చేసిన వాళ్ళు చేయకపోతే పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. ఆ మహానుభావుని అడుక్కోవాల్సి వచ్చింది మళ్ళా మీరు. దయచేసి కూడా ఎగతాలు చేయండి, ఆయుధాలు పనులు చేశారు. దయచేసి బాగా ఆలోచించండి. మహానుభావుని ఆశీర్వాదం కావాలంటే అందరూ కలగండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీ